నేటి జమానాలో సృజనాత్మకతే అసలైన నిధి. కొత్త ఆలోచనలతో కోట్లు కొల్లగొడుతున్న వారు ఎందరో ఉన్నారు. కానీ ఈ ఒరవడి సాధారణంగా పాశ్చాత్య ప్రపంచానికే పరిమితమన్న భావన ఉంది. ఇది తప్పని రుజువు చేస్తూ ఓ భారతీయ కంపెనీ అద్భుత డిజైన్ తో ఎయిర్ టాక్సీ రూపొందిస్తోంది. దీన్ని చూసి ఏకంగా ఆనంద్ మహీంద్రానే ఫిదా అయిపోయారు. దీన్ని రూపొందించిన భారతీయ కంపెనీని సంస్థ వెనకుండి ప్రోత్సహిస్తున్న ఐఐటి మద్రాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ ఉదంతో నెట్టింట వైరల్ గా మారింది. ఐఐటి సంస్థ ప్రోత్సాహంతో నడుస్తున్న స్టార్టప్ సంస్థ ది ఈ-ప్లేన్ కంపెనీ సైఫై సినిమాలో లాగా కళ్లు చెదిరే డిజైన్ తో ఉన్న ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీని చూసి ఆనంద్ మహీంద్రా అబ్బురపడ్డారు. ఐఐటి మద్రాస్ ఇంక్యుబేట్ చేస్తున్న ది ఈ-ప్లేన్ కంపెనీ ఈ ఎయిర్ టాక్సీని రూపొందిస్తోంది. వచ్చే ఏడాది కల్లా దీన్ని ఆవిష్కరించొచ్చు. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న విద్యా సంస్థల్లో ఐఐటి మద్రాస్ యావత్ ప్రపంచంలోనే ముందుంది. ఐఐటి మద్రాస్ కారణంగా అనేక ఉన్నత లక్ష్యాలతో సంస్థలు ఉనికిలోకి వస్తున్నాయి. వినూత్న ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చే అసలైన ఇన్నోవేటర్లు ఉన్న దేశంగా మనం మారిపోయాం. ధైర్యంగా ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలి. పరిమితులనేవే ఉండకూడదు అని ఆయన నెట్టింట పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఎయిర్ టాక్సీ ఫోటోలను కూడా పంచుకున్నారు. ఈ ఎయిర్ టాక్సీని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. దేశంలో ఎందరో మేధావులు ఉన్నారని, వారిని ప్రోత్సహించే వాతావరణమే కరువైందని కొందరు చెప్పారు. భారత్పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ మారుస్తున్నందుకు ఐఐటి మద్రాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వివరాల ప్రకారం ఈ ఫ్లయింగ్ టాక్సీ ఒక్క ఛార్జింగ్తో 200 కిలోమీటర్ల పాటు ప్రయాణించగలదు. ఇందులో 2 ప్రయాణించే వీలుంది. హెలికాప్టర్లా ఇది నిట్టనిలువుగా గాల్లోకి ఎగిరి ప్రయాణం ప్రారంభిస్తుంది. 5x5 మీటర్ల వైశాల్యం ఉండే ఈ టాక్సీని అందుబాటు ధరలలోనే మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు.